డిజిటల్ విధానంలో ఎంతో అద్భుతంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం. మహానాడు మన తెలుగుదేశం పార్టీకి ఒక సంక్రాంతి, ఒక క్రిస్మస్, ఒక రంజాన్ ఏ రకంగా అయితే పెద్ద పండుగలుగా చూస్తామో అదేవిధంగా మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు కూడా అటువంటి పెద్ద పండుగ. ఆ పెద్ద పండుగ కూడా ఈరోజు చరిత్రలో ఎప్పుడు లేనటువంటి విధంగా గ్రౌండ్ లెవెల్లో అంటే క్లస్టర్ స్థాయిలో మేము ఈరోజు ఏర్పాటు చేసుకోవడం. ఆ క్లస్టర్ లెవెల్ అంటే గ్రామీణ వాతావరణంలో కూడా ఈరోజు ఎక్కడికక్కడ ఎంతో ఉత్సాహభరితంగా మహానాళ్ళు జరుగుతూ ఉన్నాయి. ఆ యొక్క మహానాళ్ళలో ద్వారా మనం ఇచ్చేటువంటి అంశాలు, ఎందుకంటే గతంలో అయితే మేము మహానాడు 2 రోజులు ఒక 20,000, 30,000, 15,000 ప్రతినిధులతో సమావేశం జరుపుకునేవాళ్ళం. కానీ ఈరోజు చూస్తే క్లస్టర్కి వచ్చి 300 నుంచి 500 మంది అటెండ్ అవుతే యావరేజ్ని 10 క్లస్టర్ల నియోజకవర్గానికి ఉంటే దగ్గర దగ్గర ఒక 5,000 మంది నియోజకవర్గంలో పార్టిసిపేషన్ చేస్తూ ఉన్నారు. నియోజకవర్గానికి 5,000 మంది అంటే 175 నియోజకవర్గాలు అంటే దగ్గర దగ్గర 8-10 లక్షల మంది ఈవేళ మహానాడులో డైరెక్ట్గా పాల్గొంటూ ఉన్నారు. అంచేత ఇన్ని లక్షల మంది పాల్గొనేటువంటి మహానాడు లేదా ఒక పార్టీ కార్యక్రమం నాకు తెలుసుంది దేశ చరిత్రలో మన తెలుగుదేశం పార్టీ ద్వారానే సాధ్యమైంది. ఈ రకంగా ఉన్నటువంటి మహానాడు ద్వారా ఈ 20 నెలల్లో మనము ఎంత అభివృద్ధి, ఎంత సంక్షేమాన్ని ప్రజలకు అందించామనేది తీర్మానాల రూపంలోనూ, గత 5 సంవత్సరాల విధ్వంసకరమైనటువంటి పాలనలో ఎంత నష్టపోయారనేది కూడా ఈ మహానాడు ద్వారా ఒక 20 తీర్మానాలను కూడా తీసుకుని అందులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఒక 14 తీర్మానాలు, ఒక 4 తెలంగాణ నుంచి, 1 ఉమ్మడి, అదేవిధంగా 1 ముఖ్యమైన రాజకీయ తీర్మానం. ఈ రకంగా ఈ యొక్క మహానాడు ద్వారా ఈ లక్షలాది మంది డైరెక్ట్గా పాల్గొనే మహానాడిని మేమందరం కూడా ఈ కార్యకర్తలందరూ కూడా పండుగగా జరుపుకుంటూ ఉన్నారు.